హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జడల దివ్య. నేను ఈరోజు అయితే కుష్కా రైస్ని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. సింపుల్గా ఎక్కువ మసాలా యూజ్ చేయకుండా చేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దలకైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలా ఏమి రాకుండా ఉంటాయండి ఈ కుష్కా రైస్. మసాలాలు ఎక్కువ యూజ్ చేయం కదా, అందుకని అయితే దీన్ని ప్రిపేర్ చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, అలాగే మసాలా దినుసులు అండి. ఇది వరకే కొంచెమేనండి. ఇది స్టార్ ఫ్లవరు, షాజీరా, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, బియ్యం అయితే ఒక గ్లాస్ అయితే కడిగి శుభ్రంగా నానబెట్టి పెట్టుకున్నానండి. ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. ఆయిల్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూను నెయ్యినైతే వేస్తున్నాను. నెయ్యి కరిగి బాగా వేడెక్కాక మసాలా దినుసులు అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని కొంచెం వేపుకోవాలి. వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఈజీగా అంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎవరైనా కానీ. పిల్లలకైతే గ్యాస్ ట్రబుల్ అలాంటివి, కడుపులో మంట అలాంటివి ఏమి రాకుండా ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయాయి చూడండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇవైతే కొంచెం వేగాయి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా దినుసులు తప్పితే ఇంకా ఏ పొడులు కానీ యాడ్ చేయనండి దీంట్లో నేను. ఈజీగా అంటే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకొని ఇందులోకి కొంచెం పసుపునైతే యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూను సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఈ ముక్కలు అనేవి త్వరగా ఉడికిపోతాయి, టమాటో ముక్కలు. ఇప్పుడు కరివేపాకు, పుదీనా అయితే కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1-2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడుకుతుంది. బాగా ఉడికింది చూడండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేశాను. కొత్తిమీర అంతా బాగా కలిసాక ఇందులోకి మనం ఏ బియ్యంతో అయితే బియ్యం అయితే ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోకైతే సైడ్ డిష్గా రైతానైతే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే రైతాని ప్రిఫర్ చేస్తాను. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసుల బియ్యం వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఇందులో టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మరలా వేసుకోండి. నాకైతే సరిపోలేదు, అందుకని కొంచెం యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ. అంతేనండి. మూత పెట్టుకొని బాగా నీరు వాటర్ అంతా బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి బాగా బాయిల్ అవుతుంది, చూసారు కదా, చూడండి ఎలా బాయిల్ అయిందో. ఇప్పుడు బాగా అంతటిని ఒకసారి కలుపుకొని ఈ ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వడకట్టుకొని ఇందులోకైతే యాడ్ చేసుకోండి. ఇదిగోండి నేనైతే
ఇలా వడకట్టుకొని పెట్టుకున్నాను జల్లెల్లో. దాన్ని వేసుకొని బాగా కలుపుకొని బాగా కలిపేసుకొనియండి. బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని లో టు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి బాగా. అదిగోండి ఉడికింది, చూడండి ఎలా ఉందో. అంతేనండి, ఈజీగా టేస్టీ కుష్కా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. అంతేనండి, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఈజీగా తినేసేయచ్చు. హోటల్కే వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినచ్చు. ఫ్యామిలీ మొత్తం తింటారు కదండి. ఇలా అయితే ఇదండి, సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకొని దీంట్లోకి అయితే కర్రీ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. మా పిల్లలు అయితే కర్రీ ఎంతగా ఇష్టపడరు, ఇందులోనే కారం వేసాం కాబట్టి. అలాగే రైతానైతే చాలా ఎక్కువగా తింటారు, అందుకని నేనైతే రైతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.